హలో మోసాల మంగ్లీ, స్టేజ్ మీద నువ్వు మైక్ పట్టుకుంటే జనం ఫిదా అవుతారు. మరి మైక్రో ఫైనాన్స్ విషయంలో ఎందుకులా కేసులు పెట్టారు? టెల్ మీ ఐ సే. సార్ నేను ఒక ఆర్టిస్ట్ మాత్రమే, ఎటువంటి తప్పు చేయలే. అందరూ మొదట ఇలాగే అంటారు, నేను ఆర్టిస్టు, నేను ఇన్నోసెంటు అని. కానీ కట్ చేసి ఫైల్ ఓపెన్ చేస్తే కథ మాత్రం వేరేలా ఉంటుంది. అవన్నీ నా పైన కుట్రాలు సారు. నాకు నా షోస్ కే టైం చాలడం లేదు సార్. నెలకి 15 నుంచి 20 లక్షలు, పాటకి 2 నుంచి 3 లక్షలు, షోకి 5 నుంచి 10 లక్షలు. అంతా బాగానే ఉంది, కానీ ఈ డబ్బంతా సరైన దారిలోనే వచ్చిందని గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? సార్ నేను పని చేసి సంపాదించినాను సార్, అంటే పని చేసి సంపాదించడం తప్పు కాదు, కానీ పని పేరు చెప్పుకొని ఫ్యామిలీ అంతా కలిసి ప్లాన్ చేసి సంపాదిస్తే దాన్ని ఏమంటారు? ఏమంటారు? మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు సార్. ఫ్యాక్ట్స్ చూసి మాట్లాడుతున్నా మంగ్లీ. నీ అకౌంట్ లో డబ్బు పాటలలాగా స్లోగా రాలేదు, బీట్ డ్రాప్ లాగా ఒక్కసారిగా వచ్చింది. వై 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 వై? అది అసలు ఏంటంటే సార్, కొన్ని ట్రాన్సాక్షన్స్, కొన్ని లింక్స్, మైక్రో ఫైనాన్స్ అనే పేరు మీ పేరు దగ్గరే ఎందుకు తిరుగుతోంది? కమ్ ఆన్, స్పీక్ అవుట్, స్పీక్ అవుట్. సార్ నాకు వాటితో సంబంధం లేదు, ఎవరో నా పేరును వాడుకుంటున్నారు. ఎంత అమాయకంగా చెబుతున్నావు మంగ్లీ. సింగర్ కన్నా మించిన నటన నీలో దాగి ఉంది. నువ్వు మహా సింగర్వి మాత్రమే కాదు, నువ్వు మహా నటివి కూడా. మహానటివి. ఎందుకు సార్ ఒక ఆడపిల్లను ఇలా ఇబ్బంది పెడతా ఉన్నారు మీడియా, పోలీసు వాళ్ళు అందరూ కలిసి? హే మంగ్లీ, వెయిట్ వెయిట్. నువ్వు, నీ తమ్ముడు, చెల్లి, ఆమెకు కాబోయేవాడు అందరూ కలిసి మైక్రో ఫైనాన్స్ పేరుతో జనాలకు ఆశ చూపి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు నొక్కేశారు, అవునా? నాకేం తెలియదు సార్, నాకు కోట్లు ఇచ్చే ఆఫర్లు కూడా ఉన్నాయి. నాకెందుకు ఇవన్నీ చెప్పండి. అలా అయితే నువ్వు ఎవరైతే నష్టపోయారో వాళ్ళ తరపున న్యాయం చేయాలి కదా. వాళ్ళ తరపున మాట్లాడే లాయర్ పైన కేసు ఎందుకు పెట్టారు? సార్ వాడు ఆ సుబ్బారావు చాలా ఓవర్ చేస్తున్నాడు. వాడికి శ్రీముఖి మీద క్రష్ ఉంది, మంచోడు కాదు. ఇదిగో మళ్ళీ అతని గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నీ బ్యాచ్ కలిసి అమాయకులను మోసం చేశారు అంటే ఈ రివర్స్ డ్రామా ఏంటి? మా వాళ్ళకి ఏం తెలియదండి, ఎవరో ఇది కావాలని చేస్తున్నారు. అసలు నాకు దీనికి సంబంధం లేదు సార్. లేకపోతే నీ చెల్లెలకు కాబోయే ఆ మధుకి సపోర్ట్ గా ఎందుకు మాట్లాడతావు? నేను నా వాళ్ళకి సపోర్ట్ చేయక ఎవరికి చేయమంటారు? ఇక్కడే అర్థమవుతుంది కదా మీ మోసం. నిప్పు లేనిదే పొగరాదు మంగ్లీ. మీరందరూ కలిసి చాలా తప్పు చేశారు, చాలా తప్పు. ఇంతకు ముందు కూడా ఒక పార్టీలో నన్ను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టిర్రు, ఇప్పుడు అట్లనే చేస్తుర్రు. నాలాంటి షెడ్యూల్డ్ కులానికి చెందిన వారు ఎదగడం చూసి చాలా మంది ఓర్వలేకపోతున్నారు సార్. ప్రతి దానికి కుల మతాలు లింక్ చేయకూడదు మంగ్లీ. నువ్వు ఎవరివని చూసి నీకు అవకాశం ఇచ్చారు? నీ కులం ఏంటి అని చూసి నీకు అవకాశం ఇచ్చారా? నీ పాటను చూసి ఇచ్చారా? నా పాట చూసే ఇచ్చిర్రు. నువ్వు అద్భుతమైన సింగర్వి, నో డౌట్. కానీ నీకున్న డబ్బు ఆశ నిన్ను పాతాళానికి పడేస్తుంది, పాతాళానికి. లేదు సార్, నేను బాగానే సంపాదిస్తున్నాను, నాకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నేనెందుకు ఇటువంటి పనులు చేస్తా? నువ్వు ఎంత కవర్ చేయాలని చూసినా నీ చర్యలు మొత్తం నువ్వేంటో చెప్పేస్తున్నాయి. ఒక్కసారి పబ్లిక్ ఏమనుకుంటున్నారో చూడు, నీకే తెలుస్తుంది, నీకే. సార్ అది డబ్బులు వస్తాయి, పోతాయి. మీ మీద అభిమానంతో జనం నమ్మకం పెట్టుకుని డబ్బులు పెట్టారు. కానీ ఒక్కసారి ఆ నమ్మకం పోతే మాత్రం అది తిరిగి సంపాదించడం చాలా కష్టం. పోలీసుల విచారణలో మాకు సహకరిస్తే నీకు చాలా మంచిది, లేకపోతే మేమే డీటెయిల్డ్ గా ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం చేసి మీ భరతం పడతాం. జాగ్రత్త.